అంటే మెయిన్ వేతన జీవులకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది ఏదో ఇప్పుడు 10 లక్షల వరకు ప్రతిసారి రాస్తూనే మినహాయింపు. ఉంటారు. ఒకటే లెక్క 70 ఏళ్లలో 2.5 లక్షల రూపాయలు పరిహారం అండి. 70 ఏళ్లలో 65 ఏళ్ల పాటు 2.5 లక్షల రూపాయల లోపు మాత్రమే ఎగ్జంప్షన్ 65 ఏళ్లలో. అట్లాంటిది ఇప్పుడు 7.5 లక్షల దాకా ఆల్రెడీ చేశారు. ఇంకా చేస్తారు. పన్ను కట్టేవాడికి నాకు చిరాకు ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే తెల్లారుజామున 4 నుంచి రాత్రి 10:30 దాకా కొట్టించుకుంటుంటే చివరికి సంపాదించిన దాంట్లో 20% ట్యాక్సులు పోతుంటే 20 ఒకవైపు, 18 ఒకవైపు, 30 ఒకవైపు పోతా ఉంటుంటే సిర్రెత్తుకు వస్తుంటుంది. కానీ బేసిక్గా ప్రభుత్వ ప్రొవిస్ట్లో చూసుకున్నప్పుడు మరి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? కాబట్టి ఈ డబ్బులు ఖర్చు పెట్టేవాడికి కడుపు రగులుతుంటుంది, డబ్బులు పన్ను కట్టనటువంటి వాడికి ఇంకా ఇంకా పెండాలనిపిస్తుంది. సరే, ఈసారి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టిందని అనుకోవాలా? ఎందుకంటే వరుసగా ఓకే, అమరావతి రాజధానికి సంబంధించిన రుణాలు కానీ, హడ్కో రుణాలు కానీ, లేదంటే పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నవి మొన్న 5,000 కోట్ల రూపాయలు, నిన్న 2,500 ఎంత ఇచ్చేసారంటే ఇమీడియట్ గా అడ్వాన్స్ గా. ఇవన్నీ వరుసగా, అలాగే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 11,044 కోట్లు ఎంత, అవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి సార్, అంటే కేంద్రం సెపరేట్ గా ఏమైనా దృష్టి పెట్టబోతుందా, తన మార్క్ చూపించుకోబోతుందా? కూటమి సర్కారు, కూటమి వల్లే తప్ప అంతకుమించి ప్రత్యేకం ఇందులో ఏమీ లేదు అని అనుకోవాలా? 2014 నుంచి ఈ రోజు వరకు